కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు వేములవాడ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని వార్డులో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా 15 మాసాలుగా కాంగ్రెస్ పార్టీ అమలుపరిచిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ పాదయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ బీజేపీ పార్టీ వేములవాడకు చేసిందేమీ లేదని, 10 సంవత్సరాలు చేయని అభివృద్ధి మా నాయకుడు 10 మాసాల్లో చేసి చూపించాడని, ఇంకా ఎప్పుడైనా టీఆర్ఎస్ బీజేపీ నాయకులు అభివృద్ధి గురించి మాట్లాడితే బహిరంగ చర్చ కూడా తాము సిద్ధమన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రాజీ పడకుండా ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమంతో ముందుకు వెళుతుందన్నారు. త్వరలోనే వేములవాడకు 3500 ఇండ్లు మంజూరు కాబోతున్నాయన్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుక్కుల బాలకృష్ణ, వార్డు మాజీ కౌన్సిలర్ గూడూరి మధు, వైస్ చైర్మన్ రాకేష్, బెంగి మహేష్, పుల్కం రాజు, పులి రాంబాబు గౌడ్, చారి, అన్నారపు శ్రీనివాస్, సఫీల్ మహమ్మద్, గణేష్, సిరిగిరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. జై బాపు జై బాపు జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై సంవిధాన్ జై సంవిధాన్ జై సంవిధాన్. రోజు 25వ వార్డులో ఏఐసిసి పిలుపు మేరకు అదేవిధంగా పిసిసి పిలుపు మేరకు మరి గౌరవనీయులు పెద్దలు ఆదిశీలన్న గారి ఆదేశాల మేరకు మరి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అంటే రాజ్యాంగ పరిరక్షణ కోసం మరి వార్డుకు తిరుగుతూ మరి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం మరి ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంది. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. అదేవిధంగా గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన నియోజకవర్గ ముద్దుబిడ్డ ఆదిశీలన్న గారు మరి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తూ ఉన్నారు. ముందు ఇంకా రాని వారికి కూడా ప్రతి ఒక్క పథకం అందే విధంగా చేస్తామని మరి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వెంట ఉండి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మేరతో గెలిపించి ఆదిశీలనకు వెన్నుదండుగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన టౌన్ ప్రెసిడెంట్ సీరణ గారు, వైస్ చైర్మన్ రాకేష్ గారికి, మిగతా పెద్ద సీనియర్ నాయకులందరూ కూడా పేరున హృదయపూర్వక నమస్కారం. జై కాంగ్రెస్. టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు ఇది చేస్తలేరు అది చేస్తలేరు, హామీలన్నీ తుంగల దొక్కిళ్ళు అంటున్నారు. మరి 10 సంవత్సరాల నుంచి మీ ఎన్ని పథకాలు ఇచ్చిళ్ళు? మరి గుడిముందడికి చర్చకు రమ్మని మేము ఛాలెంజ్ చేసినాం. ఒక 4-5 సార్లు ఇదే సిటీ కేబుల్ ద్వారా ఛాలెంజ్ చేసినప్పటికీ ఒక్క నాయకుడు ముందరికి రాలేదు. ఇప్పుడు సైలెంట్ అయిపోయింది వాతావరణం. 27వ తారీఖు నాడు ఇంకా ఏమో ఉద్ధరిస్తామని రాష్ట్రాన్ని అప్పులుగా చేసి ఇంకా ఏమో ఉద్ధరిస్తాం ఈ ప్రభుత్వాన్ని తిట్టడానికే బహిరంగ సభ వరంగల్లో బహిరంగ సభ చేయడానికి తరలి వెళ్దామని ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజలారా ఆయన చేసేది ఏం లేదు, అక్కడికి పోయే అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకోండి, ప్రతి ఒక్కటి అమలు చెప్పిన మాట ప్రకారంగా ఇస్తున్నాం. మొన్నటికి మొన్న 1/12 సన్నబియ్యం ఇచ్చినాం. రేపో మాపో రేషన్ కార్డులు ఇస్తాం. 3500 పైచీలకు ఇండ్లు నియోజకవర్గంలో మంజూరైనాయి. మా నాయకుడు చెప్తాడు, వారం 10 రోజుల్లో మీకు తీపి వార్త తెలియజేస్తాడు. ప్రజలు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని ప్రజలందరినీ వేడుకుంటున్నాం. అదేవిధంగా పేదల పెన్నిది, ప్రజల మనిషి, ప్రజానాయకుడు మా ఎమ్మెల్యే ఆదిశీలన్న గారి పెళ్లి రోజు ఇవాళ రోజు ఒకసారి పెళ్లి కుటుంబాలు వారందరూ చల్లగా ఉండాలని 100 పెళ్లి రోజులు చేసుకోవాలని ప్రజలందరూ వేడుకుంటున్నాం. రాయరాజేశ్వర స్వామిని ఆశీర్వదించాలి ఆ కుటుంబాన్ని. ఆ రాయస్వామి వేడుకుంటున్నాం. మా కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ తరఫున అందరికీ నమస్కారం. మన వేములవాడ నియోజకవర్గ ప్రదాత ఆదిశీలన్న గారి ఆదేశాల మేరకు అలాగే టౌన్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 25వ వార్డులో బ్రహ్మాండంగా మేము ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారంటీలు మహాలక్ష్మి అయితే కానీ, ఆరోగ్యశ్రీ అయితే కానీ, గృహజ్యోతి, అలాగే 500కు గ్యాస్ సిలిండర్ అయితే కానీ, అలాగే ఇందిరమ్మ ఇండ్లు, రికార్డ్ స్థాయిలో ఉద్యోగాల భర్తీ. ఎందుకంటే 10 సంవత్సరాల ఉద్యోగాలు లేక వాళ్ళు విలువడించిపోతున్న విద్యార్థులకు 56,000 చిల్లర ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మాత్రం మా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. కాబట్టి ఇంకా రాజీవ్ వికాస్, అలాగే మహిళలకు రుణాలు లేని 1,00,000 రూపాయల శాంక్షన్ కానీ, వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఏం అవసరమో అదన్నీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆదిశీలన్న గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మా నియోజకవర్గానికి అన్నీ అందుతున్నాయి. కాబట్టి ఈరోజు 25వ వార్డులో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదేశాల మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే ప్రోగ్రాంలో ఇలా మన 25వ వార్డుకు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లో కూడా మీరు వేములవాడ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని, మున్సిపల్ జెండా ఎగరవేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ, అదే ఎన్నడూ లేని విధంగా మన గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు
పేద ప్రజలకు ఎంతో సహాయం చేస్తున్నాడు. సీఎం రిలీఫ్ ఫండ్ అయితేనేమి, ఎల్ఓసీలు అయితేనేమి, గత ప్రభుత్వంలో ఎన్నడూ చేయలేని విధంగా మన సీనన్న గారు చేయడం చాలా సంతోషం. అలాగే గత ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు, ఇంతకుముందున్న ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు పేద ప్రజలు అతని దగ్గరికి పోయే పరిస్థితి లేకుండే. అలాంటిది అక్కడ ఒక 2-3 నాయకుల మీదనే వేములవాడ మండలంలో కానీ రూరల్లో కానీ ఒక 3-4 మండలంలోనే వాళ్ళని కలిస్తేనే పనే పరిస్థితి ఉండే. ఇప్పుడు అలా కాకుండా గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి పేద ప్రజలు సామాన్యుడు కూడా పోయి నేరుగా కలిసి సమస్యలు చెప్పుకొని అర్ధరాత్రి 12 గంటలకు కూడా ఫోన్ చేస్తే లావట్టి వాళ్ళకు సహాయం చేస్తున్న మన ప్రియతమ నేత బీసీ ముద్దుబిడ్డ ఆదిశన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే రాబోయే రోజుల్లో సీనన్న గారిని ఇంత మంచి వ్యక్తిని ప్రజలు మనం 15 సంవత్సరాల నుంచి మనం పోడగొట్టుకున్నాం. ఇంత మంచి వ్యక్తి చేత పట్టుకొని రాబోయే రోజుల్లో అన్నగారికి అండదండగా ఉండి నాయకులందరూ, కార్యకర్తలందరూ, వేములవాడ పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలందరూ కూడా సీనన్న చేయి పట్టుకొని నడవాలని మనసారా కోరుకుంటున్నారు.